నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. ఐటీ రంగ అభివృద్ధికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ బాటలు వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ దేశానికి దిశానిర్దేశం చూపిన మార్గదర్శకుడని చెప్పారు. ఆధునిక భారతదేశానికి పునాదులు వేసి అణగారిన బతుకుల్లో వెలుగులు నింపారని కొనియాడారు. హైదరాబాద్లోని సోమాజిగూడలో ఇవాళ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఐటీ రంగ అభివృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని ఈ సందర్భంగా సీఎం కొనియాడారు. రాజీవ్ గాంధీ దేశాన్ని సాంకేతిక రంగంలో తీసుకెళ్లి 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించి యువతను భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేశారని చెప్పారు. జిల్లాలో మిగిలిన 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 4 రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేయాలని ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారి డాక్టర్ శరత్ అన్నారు. అధికారులు రైస్ మిల్ల యజమానులు సమన్వయంతో పనిచేసి 100% కొనుగోలు చేయాలని చెప్పారు. 4 రోజుల్లో కొనుగోలు పూర్తి చేయకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పౌర సరఫరాలు, సహకార శాఖ, మార్కెటింగ్, రవాణా, వ్యవసాయ, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, రైస్ మిల్లలతో ధాన్యం కొనుగోళ్ల వేగాంతంపై రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ శరత్ సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 2.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని, ఇంకా మిగిలిన 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయటకు సహకరించాలని కోరారు. వాతావరణం పొడిగా ఉన్నందున రాబోయే 4 రోజుల్లో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయటకు ప్రతి కేంద్రానికి ప్రత్యేక అధికారులను నియమించి తహసీల్దార్, వ్యవసాయ అధికారులు బాధ్యులను చేస్తూ మానిటరింగ్ చేయాలన్నారు. ప్రణాళిక ప్రకారం రోజువారీ లక్ష్యం నిర్దేశించుకొని కేంద్రాల నిర్వాహకులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా సహకార, ఐకేపీ అధికారులు రోజు కేంద్రాలు సందర్శించి ధాన్యం తూకం వేసిన 4 గంటల్లో లోడింగ్ చేసి లారీల ద్వారా మిల్లులకు తరలించి అక్కడ మరో 5 గంటల్లో అన్లోడింగ్ అయ్యే విధంగా పర్యవేక్షించాలన్నారు. సకాలంలో లారీలు అందుబాటులో లేకపోతే రోడ్లపై వెళ్లే లారీలను, ట్రాక్టర్లను ఆపి లోడింగ్ చేసి పంపాలని సూచించారు. నాకేం చేస్తానంటే ఒక చిన్న రికమెండేషన్, దీనికి సంబంధం లేకుండా నా రికమెండేషన్ సో కలెక్టర్ ఇస్తాను. నేనేం చేస్తానంటే ఆయన టేబుల్ కమిషన్ చేసి డెఫినెట్గా మీరు చెప్పేది వాస్తవం, లేదు డౌట్ అంటే నా బాధ్యత కూడా నేను అక్కడ కృషి చేస్తాను కమిషన్ గారు. ఓకే, అది మీరు రాసియండి, బట్ దయచేసి కోఆపరేట్ చేయండి. ఇంత చేశారు, మనకి ఇంత అందరూ వచ్చేసి ఇక్కడ పడే విధంగా చేయాలి. అంత బాగా చేశారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించక ప్రమాదాలకు గురై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని ఎస్పీ సింధు శర్మ అన్నారు. మనపై కుటుంబం ఆధారపడి ఉందని గమనించి బయటకి వెళ్లేటప్పుడు తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. లేకుంటే కుటుంబ సభ్యులు రోడ్డున పడతారని హితవు పలికారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్లో సిపిఆర్ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన, శిక్షణ కార్యక్రమాలతో పాటు రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎస్పీ సింధు శర్మ పాల్గొన్నారు. ఈ మేరకు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని సదాశివనగర్ మండలం జాతీయ రహదారిలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. గత సంవత్సరం జిల్లాలో 550 ప్రమాదాలు జరిగాయని, అయినా ప్రజలు భయపడడం లేదన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి రహదారుల పక్కన గల డాబాలు, హోటళ్లు, పాన్ షాపులు, రిపేర్ షాపులు, ఇతర దుకాణాల ప్రజలకు అవగాహన నిమిత్తం ఈ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. తాగి వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, అతివేగం, ఓవర్టేక్ చేయడం, వాహన సామర్థ్యానికి మించి ప్రయాణించడం, ర్యాంక్ సైడ్ వెళ్లడం, సిగ్నల్ జంప్ చేయడం తదితర కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు తమ కళ్ళెదుట ప్రమాదం జరిగిన వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి బాధితులకు సహాయ చర్యలు చేపట్టి
పట్టి వైద్య సహాయం అందించగలిగితే ఒకరి ప్రాణం కాపాడమన్న ఆత్మసంతృప్తి కలుగుతుందని చెప్పారు. ఆ కుటుంబం కూడా జీవితాంతం గుర్తుపెట్టుకొని ఆశీస్సులు అందిస్తారన్నారు. అదేవిధంగా దైనందిన జీవన శైలిలో ఆహారపు అలవాట్లలో మార్పు ద్వారా చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారని, ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై కనీస అవగాహన కలిగి ఉండడం వల్ల చుట్టుప్రక్కల గుండెపోటుకు గురైన వారికి వైద్య సాయం అందేలోపు మనమే సిపిఆర్ చేసి బ్రతికించవచ్చన్నారు. సిపిఆర్లో గుండెపై ఒత్తిడి చేయడం, శ్వాస ఇవ్వడం ద్వారా రక్త ప్రసరణ జరిగి 2-3 రెట్లు బ్రతికే అవకాశం ఉంటుందని తెలిపారు. కాగా ప్రమాద సమయంలో, డెలివరీ సమయంలో రక్తం కావాల్సి ఉంటుందని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తదానం చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జాతీయ రహదారుల అధికారులు, పోలీసులు, రోడ్డు భద్రతా నియమాలు, వైద్యాధికారులు సిపిఆర్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కానీ చాలా మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ఫొటోస్ లో మన పర్సన్ ఎవరు ఉండకూడదు. ఇది ఒక్కటే మీరు మైండ్ లో ఉంచుకోండి. 60 కిలోమీటర్స్ అండి మన పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ గారు అధికంగా యాక్సిడెంట్స్ ఎక్కడ అవుతున్నాయి అంటే మనం ఆలోచించకుండా చెప్పగలిగినవి 2 పేర్లు. జిల్లాలో ఎక్కువ యాక్సిడెంట్స్ ఎక్కడ అవుతున్నాయి అంటే సదాశివ్ నగర్ అని చెప్పొచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మనకి హైవే ఉంది, చాలా ట్రాఫిక్ మూమెంట్ అన్నది ఉంటుంది. సో మన ఏరియాలో వాళ్లే కాకుండా దూర ప్రాంతాలకి ట్రావెల్ చేసే వాళ్ళు కూడా మన ఏరియాలో రోడ్ యాక్సిడెంట్స్ బారిన పడడం మనం చూస్తున్నాము. మరి ఎవరైనా కూడా యాక్సిడెంట్ అవుతుంది మనకి అని ఆలోచించరు. వేరే వాళ్ళకి అవుతుంది, మనకైతే ఎప్పటికీ కాదు అనే అనుకుంటాం. మనం కుటుంబ సభ్యులను కానీ, పిల్లల్ని కానీ, ఆర్ మన సొంత జీవితం మీద కానీ మనకి చాలా ప్రేమ ఉంటుంది. పిల్లల్ని ఎంతో అపురూపంగా పెంచుకుంటాము. మరి వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చింది, ఆర్ మన ఇంట్లో దొంగలు పడ్డారు, ఆర్ ఎవరో మమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు అంటే భయపడతాం, చాలా ఆలోచిస్తాం. కానీ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఒకటి, వీటన్నిటికంటే కూడా మీకు ఎక్కువ అంటే మనకి ఎక్కువ రిస్క్ దేని నుంచి ఉంది అంటే అది రోడ్ యాక్సిడెంట్స్ నుంచి అని చెప్పచ్చు. మన జిల్లాలో పోయిన సంవత్సరం 550 యాక్సిడెంట్లు అయినాయి. 550 యాక్సిడెంట్లు అయినాయి. కానీ మనం వాటికి భయపడట్లేదు. మనం యాక్సిడెంట్స్కి భయపడకుండా వేరే వాటికి భయపడుతూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరికి కూడా మన ప్రాణం మీద విలువ ఉన్న వాళ్ళు, ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న పిల్లలు, వీళ్ళందరూ భద్రంగా ఉండాలి అంటే మనం దృష్టి పెట్టాల్సింది రోడ్ యాక్సిడెంట్స్ మీద. మరి ప్రతి యాక్సిడెంట్లో ఎవరో ఒకళ్ళది తప్పు ఉంటుంది. అండ్ చాలా సిచ్యువేషన్స్లో ఎవరికైతే దెబ్బలు తగిలినాయో, ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళదే ఎక్కువ శాతం తప్పు అన్నది మనకి కనిపిస్తుంది. హెల్మెట్ పెట్టుకోకపోవడము, రాంగ్ రూట్లో రావడము, ఓవర్ స్పీడింగ్ అంటే స్పీడ్ లిమిట్ని మించి వెహికల్ అన్నది పంపించడం, ఓవర్లోడింగ్, గూడ్స్ బండ్లలో ఎక్కువ మంది జనాలను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్లడం, ట్రిపుల్ రైడింగ్ చేయడము, ఒక ఆటోలో 4 కూర్చోవాలి, 5 కూర్చోవాలి, 7 కూర్చోవాలి, 15 మంది కూర్చోవడము. వీటన్నిటికీ మించి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మనకి పండగ, మనకి ఏదన్నా సంబరము ఉంది అంటే ఖచ్చితంగా తాగి బండి నడపడము. సో మనకి సంబరము, పండగ, ఏదన్నా సెలబ్రేషన్ ఉంది అంటే అది మరుసటి రోజు అది సంతోషం కాకుండా ఎవరో ఒకళ్ళకి దెబ్బలు తగులుతాయి, ఎవరో ఒకళ్ళకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇది ఇండివిజువల్గా చూస్తున్నాం. అంటే కొంతమంది బైక్లో పెళ్లికి వెళ్తున్నారు, పెళ్లి నుంచి రిటర్న్ వస్తున్నారు, దావత్ ఉంది, ఇది ఒకటి. తర్వాత పెళ్లిళ్ళకి కూడా ఆటోల్లో వెళ్ళడం, రిటర్న్ వచ్చేటప్పుడు నడిపే పర్సన్ తాగి ఉండడం. సో ఒక శుభకార్యం అన్నది మనకి ఒక సాడ్ మెమరీగా, అంటే మనకి ఎప్పటికీ ఎట్లా గుర్తుంటుంది అంటే ఆ పెళ్లికి వెళ్ళిన వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఇంత ఇబ్బంది పడ్డారు అని మాత్రమే గుర్తుంటుంది మనకి తర్వాత. సో మనకి పర్టికులర్లీ హైవే మీద ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్, ఈ ధాబాలు కానివ్వండి, పాన్ షాప్స్ ఆర్ రిపేర్ షాప్స్, అందరికీ నా విజ్ఞప్తి, మీరు చొరవ తీసుకుని ఎవరికన్నా సహాయం చేస్తే వాళ్ళు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు.
అండ్ మీకు చాలా మందికి ఒక అపోహ అన్నది ఉంటుంది. మేము కనుక ఫస్ట్ అక్కడికి వెళ్తే సీన్కి వెళ్ళి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి సహాయం చేస్తే కేసులో ఇరుక్కుంటాము అని. అది కేవలం అపోహ మాత్రమే. సహాయం చేసిన వాళ్ళ మీద ఎటువంటి కేసులో ఇన్వాల్వ్ చేయడము, మిమ్మల్ని సాక్షులుగా పెట్టడం అలా ఎప్పుడు కూడా జరగదు. సో మనం ఎవరన్నా ప్రాణాలు కాపాడుతున్నాము అంటే వారి కుటుంబ సభ్యుల ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి. అండ్ ఎప్పటికీ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అండ్ మీకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అన్నది వస్తుంది, ఒకళ్ళ ప్రాణం మనం కాపాడగలిగాము అని. చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చల మధ్య సేవాకాలం, ప్రబోధకి, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చల మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, సేవాకాలం, ప్రబోధకి, యాగశాల ప్రవేశం, శాంతి పాఠం, మూర్తి కుంభస్థాపన, ధ్వజారోహణం, బలిహరణ, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. చతుస్థానార్చన, హవనము, మూలమంత్ర హవనము, దేవతాహ్వానము, అలాగే బలిహరణ, పల్లకి సేవ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8000600330. తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ 10 రోజులు మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం చిత్ర పరిశ్రమపై గట్టి ప్రభావానికి దారితీస్తోంది. ప్రేక్షకుల రాక తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరోవైపు విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. కరోనా తర్వాత మళ్లీ సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో సినిమా అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే ఈసారి కరోనా వల్ల థియేటర్లు మూతపడడం లేదు. కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో ఇలాంటి సమస్య వచ్చింది. థియేటర్ యజమానులకు సమ్మర్లో ఇలాంటి ఇబ్బందులు రావడంతో కాస్త నిరుత్సాహానికి గురవుతున్నారు. వేసవి సెలవులలో లెక్కలేనన్ని సినిమాలు విడుదలవుతాయి.
ప్రేక్షకులతో థియేటర్స్ అన్ని నిండిపోతాయి. కానీ ఈ ఏడాదిలో అలాంటి సందడి లేకపోవడంతో సినిమా హాళ్లన్నీ మే 17 నుంచి 10 రోజుల పాటు మూసివేశారు. సినిమాలు విడుదల లేకపోవడంతో థియేటర్లు నడవడం భారం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నా కనీసం విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రియా, దర్శన్, శాంతి థియేటర్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఎప్పుడు జనాలతో సందడిగా కనిపించే సినిమా హాల్లో ప్రేక్షకులు లేక వెలువలిపోతున్నాయి. కాగా ఎన్నికలు, IPL క్రికెట్ నేపథ్యంలో నిర్మాతలు కొత్త సినిమాలు రిలీజ్ చేయడానికి ధైర్యం చేయలేకపోయారు. మాక్లూర్ మండలం చిక్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం కళ్ల పండుగ జరిపించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మాక్లూర్ మండలం చిక్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, కళ్యాణం కళ్ల పండుగ జరిపించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన, పల్లకి సేవ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లా పాపలు పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. నరసింహ దేవదేవా జయ నరసింహ శ్రీ గిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ శ్రీ గిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ శ్రీ గిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. లక్ష్మీ రమణ రమణీయ తేజ అద్భుత చరిత శ్రీ నారసింహ ముని జనలోల అసుర సంహార వైకుంఠ ధామ జయ నారసింహ శ్రీ గిరీశ శ్రీ నారసింహ దేవదేవా జయ నరసింహ శ్రీ గిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. పురుషోత్తమ పురాణ పురుష భువన మోహన శ్రీ నారసింహ సర్వజనోద్భవ ధరణీ రమణ పుణ్యతీర్థన జయ నారసింహ
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.